విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మనకి ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు స్కానింగ్స్ రాస్తుంటారు. దట్టు సిటీ స్కాన్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చాలా మందిలో ఉన్న డౌట్. ముఖ్యంగా క్యాన్సర్ వస్తుందా అనేది అందరిలో ఉన్న పెద్ద సందేహం. ఈరోజు దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నాము సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారితో. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సిటీ స్కాన్ చేసినప్పుడు కానీ లేకపోతే కొన్ని థెరపీస్ చేయించుకున్నప్పుడు కానీ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మరీ ముఖ్యంగా క్యాన్సర్ కోసం ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అయితే నిజాలు ఉన్నాయి ముందు నుంచి కూడా. ఎందుకంటే సిటీ స్కాన్లో వచ్చేది అయనైజింగ్ రేడియేషన్ అంటాం. సో అయనైజింగ్ రేడియేషన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన పరిశోధన బట్టి అంత ప్రమాదం అని అసలు అందరూ నమ్మశక్యం కాకుండా ఉన్నారు. అంతకుముందు 2 మాటలు సిటీ స్కాన్ అనేది ఎంత వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిందో, దానికోసం ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ శాస్త్రజ్ఞులు ఈ పరీక్షను చేశారో 2 మాటలు చెప్పుకుందాం. నిజానికి ఇది 1971లో తయారైంది. 1971 అంటే ఒక ఇద్దరు మహానుభావులు. ఒక ఆయన ఇంజనీరింగ్ చదవలేదు, ఆయన గాడ్ఫ్రే హౌన్స్ఫీల్డ్ అని. అతను స్కూల్ డ్రాప్ అవుట్, బ్యాచిలర్. మేధావులు అందరూ అందే ఉంటారు కదా సార్. ఆయన ఒక ఎలక్ట్రానిక్స్ ఈఎంఐ ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉండేది ఇంగ్లాండ్లో. అందులో పనిచేసేవాడు. అక్కడ ఎందుకు ఆయనకి ఆలోచన వచ్చింది, ఇలాంటిది ఎందుకు మనం 3D టైప్లో చేయలేము. ఆయనతో చేరాడు ఒక ఎలాన్ కార్మాక్ అని. ఆయన ఫిజిసిస్ట్, అంటే భౌతిక శాస్త్ర నిపుణుడు. ఈయన ఏదో కొంతవరకు ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆ కంపెనీలో పనిచేసేవారు. వీళ్ళిద్దరూ దానికి మొదలుపెట్టారు. వీళ్ళతో కలిసి 1971లో మొట్టమొదటి సిటీ స్కాన్ వాడకం ఒక మధ్య వయస్కురాలు స్త్రీలో మెదడు లోపల ఎడం పక్క ఇక్కడ ఉండేటువంటి ఒక రకమైన సిస్టిక్ ట్యూమర్ అని కనుక్కున్నారు వాళ్ళు. కానీ అది చేయడానికి ఎంత కష్టపడ్డారండి. ఒక్కొక్క స్లైస్ ఉంటా ఉంది, కట్స్ అని ఉంటాయి సిటీ స్కాన్లో. కట్స్ అని ఉంటాయి అంటే 16 కట్సా, 32, 64, 128 అని. ఇప్పుడైతే అంత ట్రెండ్ 128 కట్స్ అంటే ఎన్ని కట్స్ ఉంటే అంత క్లారిటీ, అంత బాగుంటుంది ఇమేజ్ అని. ఒక స్లైస్ తీయడానికి ఆ రోజుల్లో 30 నిమిషాలు పట్టేదట. అలా ఒక్కొక్క స్లైస్ తీసి ఆ సిటీలోనే ఎక్కడ ఇంకో దగ్గరికి దాని డెవలప్మెంట్ కోసం పంపించి అంతా అయ్యేసరికి ఈ ఒక్క స్కాన్ చేయడానికి కొన్ని రోజులు పట్టిందట. నమ్మండి. అంత వ్యయప్రాసాలకు వచ్చిన తర్వాత 1972లో మొట్టమొదటిసారి ప్రపంచంలోనికి సిటీ స్కాన్ వాడకం అన్నది ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్లో, అమెరికాలో కాదు. అమెరికాలో తర్వాత వచ్చింది 73. అందుకని ఈ గాడ్ఫ్రే హౌన్స్ఫీల్డ్, ఎలన్ కార్మాక్కి 1979లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దేనికండి? మెడికల్ సైన్స్ అండ్ ఫిజియాలజీ. ఇందులో ఇద్దరు డాక్టర్లు కాదు. ఒక ఆయన భౌతిక శాస్త్రవేత్త, రెండోది ఒక మామూలుగా సోకాల్ నాట్ ఫుల్లీ క్వాలిఫైడ్ ఇంజనీర్. ఈ రేడియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన జేమ్స్ ఆంబ్రోస్ కష్టపడి చేసి క్వాలిఫైడ్ డాక్టర్ ఆయన. ఆయనకైతే ఇందులో పాల్పంచుకోవడం అదృష్టం కలగలేదు. అదే విచిత్రం, అదే అదృష్టం. ఏమైతే నేను అక్కడ నుంచి 53 సంవత్సరాలైంది సిటీ స్కాన్ వాడకం. అసలు ఇంక వెనక చూడలేదండి భారతదేశంలో సిటీ స్కాన్ వాడకం. నేను చదువుకున్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో ఢిల్లీలో 1978లో వచ్చింది. అంటే 6 సంవత్సరాలు తర్వాత. అంటే ఎంత వాడకం ఎక్కువైంది అని అంటే ప్రతి సంవత్సరం కూడా 3 నుంచి 4% ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉందట. 2024కి 23కి 25కి అలా చూసుకుంటూ ఉంటే ఇంకా పెరుగుతుంది. దీని ఆధారపడే ఒక గొప్ప పరిశోధన వచ్చింది. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇంటర్నల్ మెడిసిన్ అని ఒక ప్రఖ్యాత జర్నల్లో ఈ మధ్య కాలంలో ప్రచురించబడింది. 2023లో అమెరికాలో 93 మిలియన్ల సిటీ స్కాన్ వాడారు. నమ్ముతారా? 93 మిలియన్ల మంది సిటీ స్కాన్ సేవలను యూజ్ చేస్తారు. లేదు, 93 మిలియన్ల సిటీ స్కాన్లు అయ్యాయి. ఎంతమందికి? 63 మిలియన్లకి.
అంటే దగ్గర దగ్గర ఒక 1.5 CT స్కాన్ ప్రతి వాళ్ళకి అయింది. ఇందులో వాళ్ళు పరిశోధన చేయగా 5% మందికి తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దగ్గర దగ్గర 1,00,000 మందికి. ఇప్పుడు అమెరికాలో ఉండే జనాభా కంటే భారతదేశం జనాభా 4 రెట్లు, చాలా ఎక్కువ. అలాంటిది ఆ పరిశోధన మన దేశంలో ఎన్ని CT స్కాన్లు ఉన్నాయి, ఎన్ని CT స్కాన్లు అవుతున్నాయి అనేది పూర్తిగా మన దగ్గర గణాంకాలు లేవు. ఇంకా ఈరోజు డిజిటల్ విప్లవం అంటూ వచ్చింది కాబట్టి ఇలాంటి వివరాలు కూడా సేకరించాల్సిన అవసరం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నా. మనకు నేను హైదరాబాదు 1987లో వచ్చాను. అప్పుడు హైదరాబాద్ నగరంలో 2 CT స్కాన్లు ఉండేవి. ఇప్పుడు ప్రతి గల్లీకి CT స్కాన్ ఉంది కదా, ప్రతి ఒక్క హాస్పిటల్లో CT స్కాన్. హాస్పిటల్లో సరైన ఎన్ని డయాగ్నోస్టిక్స్, ఎన్ని చిన్నవి పెద్దవి. ఇంకా చూసుకుంటే నాకు తెలిసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో ఒక్క ఆ హాస్పిటల్ ఆవరణలోనే 10 CT స్కాన్లు ఉన్నాయి, 10 MRIలు ఉన్నాయి. అది కూడా వాళ్ళు 24 గంటలు పనిచేస్తున్నారట. అంటే రోజుకి ఎన్ని స్కాన్లు అవుతున్నాయో ఆలోచించండి. అంటే CT స్కాన్ తాలూకా ముఖ్యత అంతా, తలకాయ గాయమైంది CT స్కాన్ అంతా 5 నిమిషాలు తెలిసిపోతుంది. ఏంటి ఎక్కడుంది ఇబ్బంది, ఏమిటండి. ఏదైనా కానీ స్ట్రోక్ వచ్చింది, ఏ రకం స్ట్రోకు CT స్కాన్. బ్రెయిన్లో కానీ ట్యూమర్ ఉందా ఏమన్నా డౌట్, CT స్కాన్. చిన్నపిల్లల్లో వాటర్ ఉందా లేదా, CT స్కాన్. ఏదైనా టెస్ట్ చేయాలి, అక్కడ ఏదో ట్యూమర్ ఉంది దానికి బయాప్సీ చేయాలి, దానికోసం CT గైడెడ్ స్కాన్. బ్రెయిన్లో రక్తనాళాల తాలూకా పరిస్థితి చూడాలంటే CT స్కాన్. పొట్టలో కానీ పేగుల్లో కానీ లేకపోతే ఎక్కడ లోపల ఉన్నా కానీ ఇలాగ CT స్కాన్ వాడకం అనేది అంత పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఈ మాట ఏదైతే పరిశోధన వచ్చిందో కొంత ప్రమాదాన్ని సూచన, కొంత విచారకరం కూడా. అంత గొప్ప పరిశ్రమ అని కాకుండా వస్తుంది అనేది అని వాళ్ళు చెప్పడమే. ఎందుకంటే వాళ్ళు కొన్ని క్యాన్సర్లు అవన్నీ కూడా తర్వాత మనం చెప్పుకుందాం. ఇందులో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు ఏవి, ముఖ్యంగా ఏదైతే కొన్ని కణాలు ఎక్కువగా ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అంటారు, అది ర్యాపిడ్గా డీప్లేస్ మారుతూ ఉంటుంది కణాలు. అది ఎక్కడవి, ముఖ్యంగా బోన్ మ్యారో, ఏదైతే బోన్స్ లోపల ఉండే గుజ్జు, పెద్ద ప్రేగు, ఇవి చాలా సెన్సిటివ్. లేదు కణాలు ఎక్కువ రిప్లికేషన్ అవుతుంది, తయారవుతూ ఉంటాయి. అలాంటి కణాలు ఎక్కడ, బ్రెస్ట్ కానీ ఓవరీస్ కానీ లేడీస్లో ఉండేటువంటి వీటిల్లో ఈ క్యాన్సర్లు ఎక్కువ సెన్సిటివ్ అవి. దీనికి కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో CT స్కాన్ నుంచి వచ్చే రేడియేషన్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ ఫస్ట్ ఏం చేస్తుందండి, DNA కణాల్లో ఉండేటువంటి DNA స్ట్రాండ్స్ అని ఉంటాయి, దాన్ని ఛిద్రం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా శరీరం దాన్ని రీప్లేస్మెంట్ నార్మల్గా రిపేర్ చేయలేదు. దానిని నెమ్మదిగా ఏమవుతుంటే మ్యూటేషన్, మనం వైరస్ టైంలో కోవిడ్ టైంలో ఈ మాట వచ్చింది, మ్యూటేషన్ అంటే రూపాంతరం చెందుతూ ఉంటుంది. అమెరికా ఆ రూపాంతరం కణాలకు ఏదైతే రిప్లికేషన్ అవుతూ ఉన్నప్పుడు ఎక్కువ తయారవుతున్నప్పుడు ఇంకెళ్ళిపోతుంటే క్యాన్సర్ సెల్ తయారవుతాయి. అదే కాకుండా ఇప్పుడు మరి ఒక ఎక్స్రే టెస్ట్ చేశారు, ఇచ్చేటువంటి రేడియేషన్ అక్కడ కూడా ఉంది. అందులో 0.1 NSV అంటే MSV అంటే మిల్లీ సివర్ట్స్ అని, అది ఒక ప్రమాణికం. ఇప్పుడు కిలో లీటర్లని, కిలోగ్రాములు, కిలోమీటర్లు ఎలాగైతే మన ప్రమాణాలు యూనిట్స్ చెప్పుకుంటామో అలాంటిది. ఎక్స్రే టెస్ట్ కోసం 0.1 MSV. CT స్కాన్కి ఎంత అవుతుందో తెలుసండి, 10 MSV అంటే ఒక 70 నుంచి 100 రెట్లు ఎక్కువ రేడియేషన్ అవుతుంది. అందులో కూడా ఇప్పుడు పొట్ట కానీ లేకపోతే పెల్విస్ ఆ ప్రాంతంలో చేసే CT స్కాన్లు అయితే 16 MSV. మేము యాంజియోగ్రామం చేస్తూ ఉంటాం రక్తనాళాల కోసం, అది చేసినట్టయితే దానిలో 16. బోన్ ఏదైతే బోన్ మాస్ ఇండెక్స్ లేకపోతే బోన్ డెన్సిటీ కోసం టెస్టులు చేసేది అన్నిటికంటే తక్కువ. ఇలాగ ఒక్కొక్క దీన్ని బట్టి అంతవరకు ఎందుకు మనం ఉండేటువంటి వాతావరణంలో ఏం CT స్కాన్ చేసుకుండా సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణం నుంచి బయట నుంచి దగ్గర 3 MSV మనకు ప్రతి సంవత్సరం రేడియేషన్ వస్తూనే ఉంటుందంట ఉన్న పరిస్థితిని బట్టి. లాంగ్ ప్రయాణం చేశారనుకోండి, ఎక్కడో అమెరికా నుంచి ప్రయాణం చేశారు మీరు ఫ్లైట్లో, దానిలో 0.03 MSV ఉంది. అంటే రేడియేషన్ అంటే మనం రేడియేషన్ ఉండేటువంటి దీంట్లోనే వాతావరణంలోనే ఉన్నాం, కొంత తెలియకనే అయిపోతుంది. దానికి తోడు ఈ CT స్కాన్లు కానీ ఎక్కువ వాడామనుకోండి, దానికి తోడు ఈ రెండు కలిసి ఇంకా ఇబ్బంది అవడానికి ఆస్కారం ఉంది. సార్ ఒకసారి CT స్కాన్ చేసిన తర్వాత ఒక మనిషికి మళ్ళీ ఎన్ని మంత్స్కి లేదా ఇయర్స్కి మళ్ళీ చేయించుకోవచ్చు? ఎన్ని నెలలకి చేయాలని ఎక్కడ మనకి ఇంతవరకు లేదు. అక్కడ ఏమిటంటే డెఫినెట్గా అది ఒకటి కొన్ని ప్రమాణాలు మనకు తెలుసున్నాయి. ఉదాహరణకి
చిన్నపిల్లలు అనుకోండి, చాలా సెన్సిటివ్ వాళ్ళు. అవును. వాళ్ళ తాలూకా ఏవైతే ఉన్న శరీరంలో ఈ అన్నీ కూడా అవయవాలని తయారయ్యేటువంటి సమయం కాబట్టి సెన్సిటివ్ బాగా. అదే కాకుండా వాళ్ళు చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతారండి, నెక్స్ట్ 60 సంవత్సరాలు 70. ముందే కానీ ఇలా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే మరి ఆ 60-70కి వచ్చేసరికి మరి వాళ్ళకి ఎంత ప్రమాదం. పెద్దవాళ్ళు ఏమిటంటే సిటీ స్కాన్ వాడకం, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇంకేదో ఇబ్బందులు, రకరకాల కారణాల వల్ల వైద్యం కోసం సిటీ స్కాన్ వాడుతూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ. ఓకే. ఈ రెండింటిలో చూసుకుంటే చిన్నపిల్లల్లో చాలా చాలా సెన్సిటివ్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఇప్పుడు వచ్చే ప్రమాదం ఉంది, దీనికి ఏం చేయాలి, మరి ఏంటి ఆల్టర్నేటివ్? దానికి ఆల్టర్నేటివ్ ఏమిటంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి. ఉదాహరణకి ఎంఆర్ఐ ఉంది. ఎంఆర్ఐ మరి ఖర్చుతో కూడుకున్నది. ఎంఆర్ఐలో రేడియేషన్ లేదు, అది రేడియో వేవ్స్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం తయారవుతుంది, దానివల్ల రేడియేషన్ లేదు. అల్ట్రాసౌండ్ వల్ల అసలు అల్ట్రాసౌండ్ ప్రిన్సిపల్ వల్ల రేడియేషన్ లేనే లేదు. అంటే ఎక్కడెక్కడ మన అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ కానీ వాడగలిగితే అక్కడక్కడ దాన్ని ఉపయోగించడం వల్ల అది ఇలాంటి ప్రమాదాలని తగ్గుతూ ఉంటాయి. ఓకే. అదే కాకుండా ఇక్కడ ప్రభుత్వం వారిది, పేషెంట్ది కూడా కొన్ని కొన్ని వాళ్ళ తాలూకా బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్స్ స్కాన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇక నేను నెమ్మదిగా అమెరికాలో మాదిరి ఆ రిజిస్ట్రీ రావాలి. ఏమండి, నేను ఫలానా టైంలో ఒకసారి ఎక్స్రే అయింది నాకు, లేదా సిటీ స్కాన్ అయింది, లేదా పెట్ స్కాన్లో కూడా రేడియేషన్. పెట్ స్కాన్ పొజిట్రాన్ ఎమిషన్ టొమోగ్రఫీ అని, క్యాన్సర్ ఎక్కడైనా ఉందేమో, లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్కి వీటికి, లేదా బ్రెయిన్లో ఏదన్నా ఈ పార్కిన్సన్ వ్యాధి ఇలాంటి డిటెక్ట్ చేయడానికి వాడేదాన్ని పెట్ స్కాన్ అంట. దానిలో కూడా రేడియో ఐసోటోప్ ఇస్తారు. ఇలాంటి మీరు టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా, పెట్ స్కాన్ చేయించుకున్నారా లేదా, ఈయన చెప్పగలగాలి. ఇప్పుడు ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంది, లేకపోతే ఈ మధ్య కాలంలో మిస్డ్ పీరియడ్స్ ఉన్నాయండి, చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే కదండి. అసలు నిజానికి ఇక్కడ అందరు గమనించాల్సిన ఏంటంటే, నేను ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు ఎక్స్రే కోసం నేను రిక్వెషన్ రాస్తే ఎక్స్రే మీద ఒక చోట ఎడమ పక్కన లాస్ట్ మెనిస్ట్రల్ పీరియడ్ అని ఒక, అంటే లాస్ట్ టైం పీరియడ్ ఎప్పుడు నా స్త్రీ అది తెలియకుండా కానీ ఇచ్చినట్టయితే అక్కడ ఉన్నటువంటి రేడియాలజిస్టులు రిఫ్యూజ్ చేసేవాళ్ళు. ఈ భారతదేశంలో ఏమిటంటే పేషెంట్లు వెళ్ళి నాకు సిటీ స్కాన్ చేసేమన్నట్టు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. డాక్టర్లు రేడియాలజిస్టులు చూసి వీళ్ళకి సిటీ స్కాన్ అవసరమా లేదా అని చూడాల్సిన అవసరం వచ్చింది ఏమో అని నాకు అనిపిస్తుంది. అది ఇంగ్లాండ్ లో ఉంది. ఇంగ్లాండ్ లో ఒక వ్యక్తి వెళ్ళి డాక్టర్, అక్కడ వేరే సిస్టమ్ ఉంది, NHS నేషనల్ హెల్త్ స్కీమ్. అంటే ఎవరు వెళ్ళి నాకు సిటీ స్కాన్ చేయమంటే ఇక్కడలాగా అవదంట, పైసలు పే చేసినంత మాత్రాన. అక్కడ ఉండే రేడియాలజిస్ట్ ఈ వ్యక్తి సిటీ స్కాన్ అవసరమా, దానికి అవసరమైనటువంటి క్లినికల్ గా అంటే ఏదైనా లక్షణాలు ఉన్నాయా లేదా, అందువల్ల 1000 మందిలో సిటీ స్కాన్లు అవుతున్నాయి, అక్కడ 100. మరి అమెరికాలోను, మిగతా దేశాల్లో, యూరోప్లో, భారతదేశంలో అయితే 250 నుంచి 300 అవుతున్నాయి. అంటే చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ కొన్ని ప్రమాణాలు చేయాలి. అదే కాకుండా డెఫినెట్గా కొన్ని రిజిస్ట్రీ, ఇప్పుడు డిజిటల్లో ఆధార్ కార్డులు వచ్చి ఏది మంత్లీ వాళ్ళకి రేషన్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా గ్యాస్ కోసం కాదని ప్రతిదానికి ఆధార్ కార్డు వచ్చింది. నేను అనుకోవడం ఇంత డిజిటల్ విప్లవం భారతదేశం అన్నిటికంటే ముందుంది. అలాంటప్పుడు ఆరోగ్యానికి సంబంధించినట్టే విషయం కూడా సిటీ స్కాన్ ఎన్నిసార్లు అయింది, ఎక్స్రే ఇదైంది, వీళ్ళు ఎక్కడ ఇప్పుడైతే మళ్ళీ ఆధార్ కార్డులో కోవిడ్ టైంలో ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు. బీహార్ వ్యక్తి ఇక్కడ ఉద్యోగంకి ఏదో పనిచేయడానికి వచ్చి లేబర్గా వచ్చి బీహార్ వెళ్ళిపోయినా వారికి దాని నుంచి రేషన్ ఇవ్వచ్చు అని. ఆ ఆధార్ కార్డు ఎక్కడైనా అప్లై అవుతుంది. అలాంటప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్రే కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ చేయించుకునేటప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి వివరాలు కానీ ఉంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది. అవును, చాలా నిజంగా చాలా గ్రేట్ ఐడియా సార్ ఇది. చాలా మంచి ఇలాంటి ఆలోచన చేయడం వల్ల ఈ భారతదేశ జనాభా తాలూకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు ఉంటుంది. అదే కాకుండా టెక్నికల్ గా ఈ మధ్యన కొన్ని మార్పులు వచ్చాయి. ఒకటి, ఎన్ని సిటీ స్కాన్ లో కట్స్ ఉంటాయి, దాని వల్ల రేడియేషన్ అంత తక్కువ. హైదరాబాద్ నగరంలోనే 128 స్కాన్లు ఉండేటువంటి కట్స్, స్లైసెస్ ఉండే స్కాన్లు ఉన్నాయి. సో దానివల్ల రేడియేషన్ దాని ఎందుకు సిటీ స్కాన్ తొందరగా అయిపోతుంది, అక్కడ నుంచి వచ్చే ధ్వని తక్కువ అవుతుంది, పేషెంట్స్ కంఫర్ట్ ఎక్కువ, రేడియేషన్ కూడా తక్కువ. సో అలాంటివి కూడా ఎక్కువగా వాడకంలోకి రావాలి. అదే కాకుండా ఈ సిటీ స్కాన్ లో ఒక టెక్నాలజీని ఒకటి, ఇంటర్గ్రేట్ రీకన్స్ట్రక్షన్ ఇన్వర్టేట్ అంటే ఏమిటి, పునరీకరణ అంటే ఏమిటి, అదే స్కాన్ ఏదైతే 3Dలో వచ్చి ఇమేజెస్ ఇన్ని ఏవైతే ఉంటాయో ఆ డిటెక్టర్స్ నుంచి వచ్చినవన్నీ క్రోడీకరించి చేసేటువంటి పద్ధతిని, దానివల్ల కూడా రేడియేషన్ తక్కువ ఉంటుంది. అదే కాకుండా సాఫ్ట్వేర్, ప్రతి దగ్గర సాఫ్ట్వేర్, భారతదేశం సాఫ్ట్వేర్ ఎంత ముందు
ఇప్పుడు రేడియేషన్ డిటెక్టింగ్ సాఫ్ట్వేర్ అని కూడా చేయొచ్చు. రేడియేషన్ డిటెక్టింగ్ సాఫ్ట్వేర్ ఎంత రేడియేషన్ ఫామ్ అవుతుంది? ఇప్పుడు మాటకు ఉదాహరణకి కొంతమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రేడియాలజిస్టులు ఉన్నారు, థెరపీ టెక్నీషియన్స్ ఉన్నారు. మరి మీ రేడియేషన్ కి అంతా ఎక్స్పోజర్కి రెడీ కదండి. వాళ్ళకి పర్టికులర్గా చర్మం కానీ కళ్ళు కానీ లేకపోతే ఈ ప్రాంతం అన్నీ కూడా చాలా ప్రమాదకరం ఎక్స్పోజ్ అయి ఉంటాయి. వాళ్ళకి ఏమిటి సంవత్సరానికి 20 MSV ఇందా మనం చెప్పుకున్నాం మిల్లీ సివర్ట్స్ అయితే ప్రమాదం లేదు. 5 సంవత్సరాల యావరేజ్ లేదు, ఏదైనా కారణాలు 1 సంవత్సరంలో 50 అయినా ఎక్కువే. అంటే ఇలాంటి ప్రమాణాలు చాలా ముఖ్యం. అందులోనే మీరు చూస్తే రేడియాలజీ ఎక్స్రేలు చేసే వాళ్ళు మెడకి ఒక లెడా షీట్ పెట్టుకొని మామూలుగా లెడాప్రాన్ పెట్టుకొని చేస్తారు. ఎంతవరకు అంటే ఇందుకు ఇక్కడ ఉండేది థైరాయిడ్ గ్రంథి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ అవసరం. అదే కాకుండా రేడియేషన్ రెడ్యూసింగ్ సిస్టమ్స్ ఈ మధ్యన వచ్చాయి. ఆ సిటీ స్కాన్లోనే రేడియేషన్ తక్కువ చేసేటువంటి విధి విధానాలు. సో ఇవన్నీ మేలు కలకైబడి సిటీ స్కాన్ అనేది చాలా చాలా గొప్ప పరిశోధన, గొప్ప ఉపయోగకరమైనటువంటి పరీక్ష. అక్కడ మనం రిస్క్ బెనిఫిట్ అని ఒక తారీజ్ బేరీజ్ వేయాలండి త్రాసులో. రిస్క్ చూసుకుంటారమా తారీజ్, ఎందుకంటే సిటీ స్కాన్ కాస్ట్ చాలా తక్కువ. లేదు అంటే ఇది కూడా సిటీ స్కాన్ ఓనర్స్ కానీ భారత ప్రభుత్వం కానీ ఆలోచించి MRI సిటీ స్కాన్ కాస్ట్లో చేయగలమా? అలాగన్నట్టయితే మళ్ళీ సిటీ స్కాన్ కూడా ఉపయోగం దాని తక్కువ ఉంటుంది. అదే కాకుండా MRI ఎక్కువగా విరుగుగా పడతారు. ఈ మధ్య కాలంలో ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా తయారీ అయినటువంటి MRI జరిగింది. దాని తాలూకు ఆవిష్కరణ. అదే కానీ నిజమై ఎక్కువ MRI మెషిన్లు భారతదేశంలో తయారైతే ఇప్పుడు సిటీ స్కాన్లు ఎక్కడ GE అని లేకపోతే సీమెన్స్ అని ఎక్కడో ఇక్కడ నుంచి కెనడా నుంచి జర్మనీ నుంచి వచ్చేవన్నీ, కెనడా కాదు జర్మనీ అమెరికా అలాంటివి భారతదేశంలో తయారైతే ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా, దానికి వచ్చే ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం కూడా భారత జాన ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యానికి మెల్లు పెరిగినట్టు అవుతుంది. డిజిటల్ దీని ద్వారా ఏంటంటే ఆ రికార్డు ఉండడం వల్ల చాలా చాలా ఉపయోగం అయ్యేటువంటి ఆలోచన కూడా ఉందని నా అనుమానం. ఓకే, సో మంచి ఎంతైతే ఉందో ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఉంటాయి కాబట్టి అంటే ఇప్పుడు భారతదేశంలో అక్కడ మీరు అమెరికా అనుకోండి 93 మిలియన్లు సిటీ స్కాన్లు, 63 మిలియన్ల ప్రజలకి అంటే అంతమంది బెనిఫిట్ అయ్యారు కదండి. అంటే అలాగని అంత గొప్ప టెస్ట్ని ఏదో 5% మందికి వస్తుంది క్యాన్సర్ వస్తుందని దానికి మనం చర్యలు తీసుకోవడం, దాన్ని తగ్గించేది, డోస్ తగ్గించేది, రికార్డు మెయింటైన్ చేసేది ఆలోచన చేయాలి కానీ ఇంకా సిటీ స్కాన్ బ్యాన్ చేసేయడానికి లేదు. అందువల్ల ఏంటంటే మీరు ఇందాక నేను చెప్పినట్టు ఆ రిస్క్ బెనిఫిట్ అది చూసుకున్నట్టయితే నా ప్రకారం బెనిఫిట్ అనేది చెప్పలేనంత ఉంది, అలాగని రిస్క్ లేకపోలేదు. అందుకని ఆ మధ్యన బ్యాలెన్స్ అన్నది మిస్ కాకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.